నాకు బాధ ఉంటదండి. ఇంతవరకు అంటే మొత్తం అన్ని మ్యాచ్‌లు అయిపోయి ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి అప్పటి వరకు కష్టపడి ఆడినోడికి, అప్పటిదాకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లో వచ్చినోడికి, చివరి మ్యాచ్‌లో అవకాశం దక్కకపోతే బాధపడతారండి ఎవరైనా. అంటే ఎంత బాధనన్నా తట్టుకునే శక్తి మాకు దేవుడు ఇవ్వటం మా అదృష్టం అది. తెచ్చుకుంటే నన్ను ప్రచారంలో లేకుండా. కారణం ఏం చెప్పారో తెలుసా అండి? రాజేష్ ఒక కులానికి, మతానికి అనుకూలంగా ఉంటాడు. రాజేష్ వస్తే ఇతర కులాలు, ఇతర మతాలు ఓట్లేయు. నిజమా? ఇతర కులాలకు శత్రువున్నా నేను. ఇతర కులాలు నిజంగా నన్ను శత్రువుగా చూసేయా. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం తెలియక మాట్లాడిన ఒక మాట. దానివల్ల ఇప్పుడు ఇతర కులాలు, హిందూ మతం నన్ను శత్రువుగా చూస్తుందా? అలాంటి తప్పుడు ప్రచారం చేసి నన్ను ఈ ప్రచారం నుంచి కూడా అనాథరైజ్డ్‌గా తప్పించిన నేనేం బాధపడలేదండి. అదేమి నేను బయటపడలేదు. దాని గురించి నేను కన్నీరు మున్నీరు అవ్వలేదు. ఏంటో ఒక 2-3 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే రోడ్డు మీద పడి ధర్నాలు, నిరసనలు, కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు మీరు చూడలేదు. అసలు మా బ్రతుకులు ఎప్పుడైనా వస్తుంది అలాంటి ఒక అవకాశం? అలాంటి అవకాశం, అద్భుతమైన అవకాశం, 1,00,000 వజ్రాలతో సమానమైన అవకాశం మాకు వస్తే అవకాశాన్ని బలవంతంగా లాక్కున్నప్పుడు కూడా నేను ఎవరిని విమర్శించలేదు. ఇది ఇంత పోరాడిన నా అవకాశాన్ని, అంత అర్హత సంపాదించుకుని నేను తెచ్చుకున్న అవకాశాన్ని ఎవరో ఊరు పేరు లేని ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అప్పటికప్పుడు డబ్బులు పట్టుకొస్తే అతనికి ఇచ్చినప్పుడు నా పరిస్థితిలో ఉంటే ఇప్పుడు జన సైనికులను అడుగుతున్నాను. మీకు అర్థమవుతుందా బాధ? అప్పుడు కూడా నేను మాట్లాడలేదు.